రోజు మీరు చెప్పిన దాన్ని బట్టి 75,000 నుంచి ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లు ఉన్నారు. వారికి 6 నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత సర్టిఫికేట్ ఇచ్చి 104 కానీ 108 కానీ ఇటువంటి వైద్య సదుపాయాలు అందించేటటువంటి ట్రాన్స్పోర్టేషన్స్లో వాళ్ళ సేవలు ఉపయోగించుకునేదానికి మరి ప్రొవైడర్స్గా వారిని అపాయింట్ చేసేదానికి ఈ రాజశేఖర రెడ్డి గారు 2008లో 429 జీవోని ఇవ్వడం జరిగింది అని చెప్తా ఉన్నారు. ఆ తర్వాత ఈ యొక్క సర్టిఫికేట్ ఇచ్చేటటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళింది కాబట్టి ఎన్ఎంసి అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్కి ఇప్పుడు అధికారం ఉంది, రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు అన్నటువంటి విషయాన్ని నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఒక్కటే చెప్తా ఉన్నా, 429లో జీవో 429 ప్రకారం ఏదైతే ఆ గుర్తింపు అన్నటువంటిది ఈరోజు నేషనల్ మెడికల్ కౌన్సిల్ అధికారం పోయి అధికారాలు ఇచ్చి వాళ్ళ ద్వారా మనం ఈరోజు గుర్తింపు పొందాలి. కాబట్టి ఎవరికైతే ట్రైనింగ్ పూర్తయ్యి ఇంకా ఎవరికైతే ట్రైనింగ్ పూర్తి కాలేదో వాళ్ళకి ఆ ట్రైనింగ్ కంప్లీట్ చేయించి నేను ఎన్నికలు పూర్తయిన తర్వాత స్వయంగా యూనియన్ అంటే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గారితో మాట్లాడి ఈ సమస్యని నేను తప్పకుండా పరిష్కరిస్తానని మీకు సభాముఖంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గారితో మాట్లాడి మీ యొక్క ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఆర్ఎంపీ డాక్టర్స్ పిఎంపీ డాక్టర్స్ యొక్క ప్రతినిధులందరినీ కూడా ఎన్ఎంసికి నేనే స్వయంగా తీసుకెళ్ళి అక్కడ సమస్య ఏంటి అన్నటువంటిది ఎక్స్ప్లెయిన్ చేసి ఏం చేస్తే ఆర్ఎంపీ డాక్టర్లకి పిఎంపీ డాక్టర్లకి 4290 ప్రకారం మనం వాళ్ళకి లాభదాయకంగా ఉంటుందో అది చేస్తాను అని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తాను. ఇక రెండవ విషయం, మీరు ఒక స్థలాన్ని అడిగారు. స్థలం అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క 10 సెంట్లు కావాలన్నా లేకుంటే దాని మీద స్పష్టత అన్నటువంటిది నాకు టౌన్లో అంటే కందుకూరు కావలి అటు జిల్లాలో హెడ్ క్వార్టర్స్ కేంద్ర కార్యాలయంలో అంటే మనకు నెల్లూరు పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాల కేంద్ర పరిధిలో అంటే ఇక్కడ కందుకూరు, కావలి, ఆత్మకూరు, ఉదయగిరి, కోవూరు, నెల్లూరు ఈ యొక్క ప్రాంతాల్లో 10 సెంట్లు అడుగుతా ఉన్నారు ఒక్కొక్క ప్రాంతంలో. మీ యొక్క యూనియన్ కార్యకలాపాలని అక్కడి నుంచి నడుపుకునేందుకు తర్వాత ఆ సైట్ని తీసుకొని దాంట్లో బిల్డింగ్ కట్టుకునేటటువంటి ఉద్దేశంతో ఈ సైట్ని అడగడం జరిగింది. తప్పకుండా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఇది నేను మీ యొక్క ఆశ నెరవేరుస్తానని స్వభావంగా. మీకు ఇంకేదైనా సమస్యలు ఉన్నట్లయితే ఆ సమస్యల్ని నా దృష్టికి కానీ నాకు కానీ మధుసూదన్ యాదవ్ గారి దృష్టికి తీసుకొచ్చినట్లయితే తప్పకుండా మీ సమస్యలను పరిష్కరించుకునే దానికి. ఎందుకనంటే మేము ప్రజాప్రతినిధులుగా మీ యొక్క సమస్యలను పరిష్కరించేదానికే మేము ఉన్నాం. మీ సమస్యలను పరిష్కరించలేనట్లయితే ప్రజాప్రతినిధులుగా కొనసాగడం అన్నటువంటిది దండగా అన్నటువంటిది నా అభిప్రాయం. కాబట్టి మీ సమస్య మా సమస్యగా భావించి మీ సమస్యల్ని చట్ట పరిధిలో మనం ఏం చేయగలమో అది తప్పకుండా 100% చేస్తామనని
మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఎప్పుడైనా కూడా ఈ ఎలక్షన్ ఇదేదో మనం ఎన్నికల కోసం వచ్చాం, ఎన్నికల ప్రచారంలో భాగంగా మీ యొక్క ఓట్లను తీసుకునేదానికి, మిమ్మల్ని కన్విన్స్ చేసి ఓట్లు సంపాదించేదానికి కాదు. ఎల్లవేళలా మీతో పాటు మీ సమస్యలను పరిష్కరించేదానికి ఎప్పుడైనా కూడా మేమిద్దరం కూడా కందుకూరు నియోజకవర్గానికి నుంచి, నేను నెల్లూరు పార్లమెంటు నుంచి మీ వైపు ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరి